వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. నిన్న మొన్నటి వరకు కరోనా భయం అనేది ఇంకా జనాల లోపల వెళ్ళలేదు. ఎందుకంటే అది సృష్టించినటువంటి విధ్వంసం ఆర్థిక వ్యవస్థ పైన కావచ్చు, తర్వాత ఎంతో మందిని కుటుంబ సభ్యులని కోల్పోయినటువంటి ఘటన కావచ్చు, ఇంకా కళ్ళ ముందల్లే అసలు అవి మర్చిపోలేని ఘటనగా చెప్పచ్చు. ఇప్పుడు కరోనాని మించి ఎబోలా ఆల్రెడీ కొన్ని దేశాలలో తాండవం చేస్తుంది. భారతదేశానికి అలాగే మన తెలంగాణకి కూడా ఎబోలా ఎంటర్ కావడం అనేది జరిగింది. సో ప్రస్తుతం దీనికి సంబంధించి సూడాన్ దేశస్తుడికి వైరస్ లక్షణాలు, సో మన శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రావడం ద్వారా సూడాన్ దేశస్తునికి ఎబోలా లక్షణాలు ఉన్నట్టు కూడా గుర్తించారు. తర్వాత అదే లక్షణాలు ఉన్నట్టు గాంధీ హాస్పిటల్లో ప్రస్తుతం ఐసోలేషన్లో ఉంచడం అనేది జరిగింది. ఈ కేసుల సంఖ్య 3కి చేరడం అనేది జరిగింది. సో కరోనా అంటే కరోనాని మించి ఎబోలా వైరస్ ఉంటుంది అని చెప్పేసి కూడా ఇప్పటికీ ఆరోగ్య శాఖ వాళ్ళు హెచ్చరించడం అనేది జరిగింది. సో ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి ప్రత్యేక ఎబోలా ఐసోలేషన్ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వైద్యులు అతడి రక్త నమూనాలను సేకరించి అప్సిగూడలోని సిసిఎంబి ప్రయోగశాలకు పంపించారు. ప్రాథమిక పరీక్షల ఫలితాల ఆధారంగా అవసరమైతే నమూనాలను పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ఎబోలా అనుమత కేసుగా భావించి అన్ని రకాల జాగ్రత్తలు చేపట్టినట్లు కూడా ఆసుపత్రి వర్గాలు వెల్లడించడం అనేది జరిగింది. సో మళ్ళీ ఇలాంటివి అంటే అలాంటి కరోనా లాంటి రోజులు రాకుండా, ఎబోలాని అస్సలు దేశంలోకి ఎంటర్ కాకుండా కూడా ఎయిర్పోర్ట్లలో కావచ్చు ఆరోగ్య సంస్థ తగు జాగ్రత్తలను తీసుకుంటుంది. మరి ఇప్పటికీ తనకి కన్ఫామ్ ఎబోలా అని చెప్పేసి నిర్ధారణ కాలేదు. సో ఆ లక్షణాలు ఉన్నట్టు కూడా ఐసోలేషన్లో ఉంచడం అనేది జరిగింది. సో ఈ భయంకరమైనటువంటి వైరస్ని అక్కడనే స్టాప్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.